కానీ మొదటిగా ప్రేమించిన వారిని వారే మన జీవితం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ వాళ్ళు కోరుకున్న జీవితం దక్కాలని ఎక్కడా లేదమ్మా. ఇంట్లో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే చాముండేశ్వరిని ఎదిరించి నువ్వు ఇక్కడ ఏమీ చేయలేవమ్మా. లేదు సార్, మా అక్క కూడా ఇదే చెప్పింది. చాముండేశ్వరిని నువ్వు ఏమీ చెయ్యలేవు అని, ఆ ఇంట్లో నువ్వు అడుగు కూడా పెట్టలేవు అని చెప్పింది సార్. కానీ నేను చాముండేశ్వరిని కలిశాను, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాను. కానీ అభికి పూజకి జరగాల్సిన నిశ్చితార్థాన్ని నేనే కదా సార్ ఆపాను. ఇన్ని చేసిన నేను మా అక్కని అభిని ఒక్కటి చేయలేనంటారా? ఇదంతా నువ్వు చాముండేశ్వరికి తెలియకుండా చేసిండొచ్చు, కానీ పెళ్ళనేది అలా కాదమ్మా. చాముండేశ్వరి అనే కోటగోడలు దాటి నువ్వు అభిని తీసుకెళ్లి మీ అక్కతో పెళ్లి చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. చేస్తాను సార్. సచ్చినా చేయలేవమ్మా. నేను చేయగలను అని నా మనసు నాకు బలంగా చెప్తోంది సార్. ఈ పోరాటంలో నీ ప్రాణాలు కూడా పోతాయమ్మా. పోనివ్వండి సార్. నా అక్క కోసం, తన బిడ్డ కోసం, నా కుటుంబ పరువు కాపాడడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. దేవిని అభిని కలుపుతాను అని ప్రమాణం చేసి మరీ వచ్చాను సార్. చేసిన ప్రమాణం కోసం తన ప్రాణమైనా ఇస్తుంది సార్ ఈ సత్య. సత్య, ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదమ్మా. నీ ప్రాణం మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న అందరి ప్రాణాలు కూడా పోతాయి. నా మాట వినమ్మా. మీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్ సార్. మీకు మీ కంపెనీకి చేసిన ద్రోహానికి క్షమాపణ అడగడం కోసమే నేను గుడికి వచ్చాను. ఇప్పుడు మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు సార్. ఇక నేను బయలుదేరుతాను. చాముండేశ్వరికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటాన్ని నేను ఒంటరిగానే చేసి తీరుతాను సార్. నా ప్రాణాలు అర్పించైనా మా అక్కని, తన కడుపులోని బిడ్డని కాపాడుకుంటాను. అందుకు ఈ దేవుడే నాకు తోడుగా ఉంటాడు సార్. నేను వస్తాను సార్. సత్య, నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. అన్యాయానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న పోరాటాన్ని గౌరవిస్తున్నా. నేను కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఇక మీదట నువ్వు ఒంటరిగా పోరాడొద్దు. నీ పోరాటానికి నేను కూడా తోడుగా ఉంటాను. సార్, నాకు అర్థం కాలేదు. మీరెందుకు సార్ నాతో పాటు? మీ అక్కకి న్యాయం చేయడానికి ప్రాణాలైనా అర్పిస్తానని నువ్వు ఇంత తెగింపుతో చెప్పినప్పుడు, నీ లక్ష్యాన్ని సాధించడం కోసం నేను సహాయం చేయలేదంటే అప్పుడు నేను మనస్సాక్షి లేని మనిషిని అవుతానమ్మా. కానీ సార్, మీరెందుకు సార్ నాకు సహాయం చేయాలి? నా కూతురు ప్రాణాన్ని, మానాన్ని కాపాడిన దానివమ్మా నువ్వు. ఆ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఈ రోజు నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదు. అందువల్ల నీకు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. దీనికంటే నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం వేరే ఇంకొకటి దొరకదమ్మా. కానీ నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఈ పోరాటాన్ని చేయలేవు. చాముండేశ్వరిని ఎదిరించి పోరాడాలి అంటే తనతో సమానంగా నీకు ధనబలం, అధికారం, స్టేటస్, పలుకుబడి నీకు కూడా ఉండాలి. అందుకు నువ్వు ఒక కొత్త అవతారం ఎత్తాలి సత్య. అందుకు నన్నేం చేయమంటారు సార్? చెప్తాను. ఇది జరుగుతుందా? ఎలా సాధ్యమవుతుంది? జరుగుతుంది, నన్ను నమ్ము. కానీ సార్, మీ ఇంట్లో మేడం, మీ కూతురు ఆర్తి వాళ్ళందరూ దీనికి ఒప్పుకుంటారా? అదంతా నేనే చూసుకుంటాను సత్య. అదంతా ఆలోచించకుండా నేను నీకు మాటిస్తానా? నా ఇంట్లో ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యతని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం రేపు ఉదయం టైం ప్రకారం ఆఫీస్కి వచ్చి మిగతాది మనం అక్కడ మాట్లాడుకుందాం.
ఆఫీస్ అనగానే గుర్తొచ్చింది సార్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా సార్? నేను చేసిన తప్పు వల్ల యామిని జాబ్ పోయింది. దయచేసి తనని మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. సరే, ఓకే. యామిని కూడా ఒక టాలెంటెడ్ గర్లే. రేపు తనని కూడా రమ్మని చెప్తా. సరే, టైం అయింది, నేను బయలుదేరతా. హా. అమ్మా, నడి సముద్రంలో దిక్కు తెలియకుండా వెళ్తున్న పడవకి ఒక దిక్సూచిలాగా నళన్ సార్ని నా దగ్గరికి పంపించి నా లక్ష్యానికి సహాయం చేసింది నువ్వే తల్లి. అంతా సరి అవుతుంది అనేది నమ్మకం, అంతా నేను సరి చేస్తాను అనేది ఆత్మవిశ్వాసం. కానీ ఇవి రెండూ కోల్పోయిన నాకు నువ్వు దిగులు పడకు తల్లి, న్యాయం కోసం పోరాడుతున్న నిన్ను నేను చూస్తూనే ఉన్నాను అని. నా మీద నమ్మకం ఉంచు, నేను పరిష్కరిస్తాను సత్య అంటూ ఒక గొప్ప వ్యక్తి ద్వారా నువ్వు నేను నీకున్నానమ్మా సత్య అని చెప్పడానికే ఇంత నాటకం ఆడుతున్నావా తల్లి? ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేను కలలో కూడా ఊహించలేని, సాధ్యం కాలేని ఎంతో పెద్ద కార్యాన్ని నువ్వు నాకు నళన్ సార్ ద్వారా చేయబోతున్నావా? సాధించలేమనేది చేతగాని వాళ్ళ లక్షణం, ఖచ్చితంగా చేస్తామనేది విజయవంతుల లక్షణం. అలాంటి విజయాన్ని సాధించి మా అక్కకి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యాయం దక్కడానికి ఒక మంచి వ్యక్తి యొక్క తోడుని నువ్వు నాకు ఇస్తున్నావు కదా. ఇదే విధంగా చివరి వరకు ఇలాగే నాకు తోడుగా ఉండి నేను ఈ పోరాటంలో విజయం సాధించేలా చేయి తల్లి. కళ్యాణి, కళ్యాణి ఇలా రా. ఆగవే. ఏమైంది నీకు? నిన్న నైట్ లోకం అంతరించిపోయినట్లు ఏడుస్తూనే కూర్చున్నావు, ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉన్నావు? నేను నళన్ సార్ని కలిసి ఆయనకి నిజాలన్నీ చెప్పేశాను తెలుసా. మొదట్లో కొంచెం కోపడ్డారు, కానీ తర్వాత నా పరిస్థితి అర్థం చేసుకుని నేను చేసిందంతా కరెక్టే అని నన్ను పొగిడారు. హే, నువ్వు నిజమే చెప్తున్నావా? అవును కళ్యాణి, ఆయన నన్ను క్షమించేశారు. నన్ను నమ్మక ద్రోహి అని అన్న మాటని ఆయన వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడే నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను. సత్య, నిజంగా చెప్తున్నాను, నేను గనుక ఈ పని చేస్తుంటే మాత్రం ఈ పాటికి ఊరు ఖాళీ చేసి ఎప్పుడో పారిపోయేదాన్ని. కానీ నువ్వు నీ మనసాక్షికి సమాధానం చెప్పాలని ధైర్యంగా వెళ్లి ఇంత పెద్ద సమస్యని నేరుగా మాట్లాడి సాల్వ్ చేసుకుని వచ్చేసావు. రియల్లీ గ్రేట్. నేను నమ్మలేకపోతున్నాను సత్య. మంచి మనుషులకి అంతా మంచి జరుగుతుంది, అందుకే నమ్మలేని సంఘటనలు కూడా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు నా జీవితం తలకిందులుగా మారిపోయింది. రేపటి నుంచి నేను వేరే అవతారం ఎత్తుతానే. వేరే అవతారం అంటే? ఆ చాముండేశ్వరిని అంతం చేయడానికి, దేవికి న్యాయం జరగడం కోసం నళన్ సార్ నాకొక పెద్ద హెల్ప్ చేస్తానని మాటిచ్చారు. నువ్వు చెప్పేదంతా నిజమా? అలా కూడా జరుగుతుందా? అవునే కళ్యాణి, ఇన్ని రోజులు నా అక్క జీవితాన్ని కాపాడడం కోసం నేను చేసిన పోరాటానికి నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. ఇక మీదట నేను చేయబోయే పోరాటంలో కూడా నువ్వు నాకు బలంగా సపోర్టుగా ఉండాలి. ప్లీజ్ కళ్యాణి. తప్పకుండా సత్య, నువ్వు చేసే ఈ న్యాయమైన పోరాటంలో నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. థాంక్యూ కళ్యాణి. థాంక్యూ. దేవి జీవితాన్ని నాశనం చేసి కడుపులో బిడ్డతో సహా చంపాలని చూసిన జాలి దయాలేని ఆ చాముండేశ్వరిని నేను ఊరికే వదిలిపెట్టను సార్. నేను ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. ఇప్పుడు చాముండేశ్వరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దీనికంటే సరైన సందర్భం దొరకదు. ఆమె చేసిన పాపాలన్నీ క్షమించలేము.
ఆమె చేసే అక్రమాలకు అన్యాయాలకు ముగింపు చెప్పడానికి దేవుడు సత్య అనే ఆయుధాన్ని మన దగ్గరికి పంపించాడు. దాన్ని ఉపయోగించుకోవడమే తెలివైన నిర్ణయం.